నవంబర్ 22, 1987 అమెరికాలో సాధారణ శనివారం రాత్రి వేలాది మంది తమ ఇళ్లలో టీవీ చూస్తున్నారు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ లేదు. టెలివిజన్ ప్రపంచానికి కిటికీ లాంటిది. కానీ ఆ రాత్రి ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన టీవీ హ్యాకింగ్ జరగబోతోంది. రాత్రి 9 గంటల సమయంలో చికాగోలోని WGN టీవీ ఛానల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. అకస్మాత్తుగా స్క్రీన్ ఒక్కసారిగా మెరిసింది. ప్రసారం కట్ అయింది. అందరి టీవీల్లో ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక వ్యక్తి వింత మాస్క్ ధరించి కెమెరా ముందు నిలబడి ఉన్నాడు. టీవీ క్యారెక్టర్ మ్యాక్స్ ఎడ్రూమ్ లాగా కనిపిస్తున్నాడు. కానీ ఏదో చాలా తప్పుగా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో తిరుగుతున్న మెటల్ షీటు, వింత శబ్దాలు, అర్థం కాని మాటలు. ఇది సరదా వీడియోలా కనిపించినా ఇది లైవ్ టెలివిజన్ హ్యాకింగ్. అప్పట్లో ఇది దాదాపు అసాధ్యం. కొన్ని సెకండ్లలో స్టేషన్ ఇంజనీర్లు ప్రసారాన్ని తిరిగి సాధించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. 2 గంటల తర్వాత మరో చికాగో టీవీ స్టేషన్ WTTW ఈసారి హ్యాకర్ మరింత సేపు ప్రసారాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. మళ్ళీ అదే మాస్క్, అదే వింత బ్యాక్గ్రౌండ్. కానీ ఈసారి అతను విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. అర్థం లేని జోకులు, వింత అరుపులు మరియు పూర్తిగా అసబద్ధమైన ప్రవర్తన. మాస్క్ వేసుకున్న వ్యక్తిని ఎవరో ఫ్లై స్వెటర్ తో కొడుతున్న దృశ్యం కూడా కనిపించింది. అంతే, సిగ్నల్ కట్ అయింది. హ్యాకర్ అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు అమెరికా అంతా ఈ ఘటన గురించే మాట్లాడుకుంది. FBI రంగంలోకి దిగింది. FCC దర్యాప్తు ప్రారంభించింది. ఎందుకంటే 1987లో లైవ్ టీవీ సిగ్నల్ ను హ్యాక్ చేయడం చాలా క్లిష్టమైన పని. అది చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం, ఆ హ్యాకర్ ఎవరు కనుగొనలేకపోయారు. ఇప్పటికీ మ్యాక్స్ ఎడ్రూమ్ ఇన్సిడెంట్ టెలివిజన్ చరిత్రలో అత్యంత రహస్యమైన హ్యాకింగ్ గా మిగిలిపోయింది. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరు? ఆ రాత్రి అతను ప్రపంచానికి ఏమి చెప్పాలనుకున్నాడు?